హలో ఫ్రెండ్స్, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున వారు ఏలీమునకును సీనాయికిని మధ్య ఉన్న సీను అరణ్యానికి వచ్చారు. ఆ అరణ్యంలో ఇశ్రాయేలీయుల సమాజమంతా కూడా మోషే అహరోనుల మీద సనిగారు. వాళ్ళు, మేము మాంసం వండుకుంటూ కుండల యొద్ద కూర్చొని తృప్తిగా ఆహారం తింటున్నప్పుడు యెహోవా చేతి వలన ఎందుకు చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపడానికి ఈ అరణ్యంలోనికి మమ్మల్ని అక్కడి నుండి తోడుకొని వచ్చితిరి అని వారితో అన్నారు. అప్పుడు యెహోవా మోషేను చూసి, ఇదిగో, నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటారో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లుగా ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. అలాగే 6వ దినమున వారు తెచ్చుకొనిన దానిని సిద్ధపరచుకొనవలెను. వారు ప్రతిరోజు కూర్చుకునే దానికంటే అది 6వ దినమున 2 ఉండవలెను అని చెప్పాడు. అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలీయులందరితో ఇలా అన్నారు: యెహోవా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించెనని సాయంకాలం మందు మీకు తెలియబడును. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏపాటి వారము, మా మీద సనుగనేలా అని అన్నారు. మరియు మోషే, మీరు తినడానికి సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇచ్చినా కాని మీరు ఆయన మీద సనుగుతున్న మీ సనుగులను యెహోవాయే వినుచుండగా మేము ఏపాటి వారము? మీ సనుగుట యెహోవా మీదనే కాని మా మీద కాదు అనెను. అంతట మోషే అహరోనుతో ఇలా అన్నాడు: యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సనుగులను వినెను అని నీవు ఇశ్రాయేలీయుల సమాజముతో చెప్పుము అనెను. అలా అహరోను ఇశ్రాయేలీయుల సమాజమంతటితో మాట్లాడుతూ ఉండగా వారు అరణ్యం వైపు చూశారు. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: నేను ఇశ్రాయేలీయుల సనుగులను వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసం తిందురు, ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు అని వారితో చెప్పుము అనెను. కాబట్టి ఆ సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఇరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. అప్పుడు మోషే, ఇది తినడానికి యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారంలో నున్న వారి కొరకు కూర్చుకొనవలెను అనెను. వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి సరిగ్గా 30 దినాలు గడిచిన తరువాత వాళ్ళు మోషే అహరోనుల మీద సనిగారు. ఒక 30 రోజులు వాళ్ళు మాంసం తినకుండా ఉండేసరికి మేము మా కుండల యొద్ద కూర్చొని తృప్తిగా మాంసం తింటున్నప్పుడే యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి అని సనిగారు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు మోషే ద్వారా తమకు ఆజ్ఞాపించినట్లే వాళ్ళు ఆహారాన్ని కూర్చుకున్నారు. అయితే కొందరు ఎక్కువగాను కొందరు తక్కువగాను కూర్చుకున్నారు. వారు ఓమేరుతో కొలిచినప్పుడు ఎక్కువగా కూర్చుకున్న వానికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటివారి భోజనానికి సరిగ్గా కూర్చుకొని ఉండిరి. అప్పుడు మోషే వారితో ఇలా అన్నాడు: మీరు కూర్చుకున్న దానిలో ఏది కూడా ఉదయం వరకు మిగుల్చుకొనకూడదు అని వారితో చెప్పెను. అయితే వారు మోషే మాట వినకుండా కొందరు ఉదయం వరకు కూడా దానిలో కొంచెము మిగిల్చుకున్నారు. అప్పుడది పురుగు పట్టి కంపు కొట్టెను. అందుకు మోషే వారి మీద కోపపడగా వారు ప్రతిరోజు ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటివారి భోజనానికి తగినట్టుగా కూర్చుకున్నారు. ఎండవేడికి అది కరిగెను.
6వ దినమున వారు ఒక్కొక్కరికి 2 ఓమెరుల చొప్పున 2 ఆహారాన్ని కూర్చుకున్నప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి ఆ విషయాన్ని మోషేకు తెలియజేశారు. అప్పుడు మోషే, యెహోవా చెప్పిన మాట ఇదే, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు వండుకొనవలసినది వండుకొనుడి, ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడి అని వారితో చెప్పెను. ఈ విధంగా మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకొనిరి. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. ఇదే ఇవాల్టి మన వీడియో. ఆ తరువాత ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.